ముంబైలో చాలా బిజీగా ఉండే ఒక ఏరియాలో మీనా అనే అమ్మాయి బండి మీద మ్యాగీ ఆమ్లెట్ అమ్మేది. మీనా యొక్క మ్యాగీ ఆమ్లెట్ నందరూ మెచ్చుకునేవారు. బాబు, మసాలా ఎక్కువ వేయమంటావా తక్కువ? పిన్ని, మీరు ఎప్పుడు ఎలా చేస్తారో అలాగే మసాలా వేయండి, ఇంకా కొంచెం ఉల్లిపాయలు వేయండి. మీనా చెల్లెమ్మ, ఏది ఏమైనా చెప్పు, నీ చేత్తో చేసిన మ్యాగీ ఆమ్లెట్ రుచి ఇంకెక్కడా దొరకదు. నువ్వు ఈ పని మొదలుపెట్టి ఎన్నాళ్ళయింది? అన్నా, 5 సంవత్సరాల నుంచి చేస్తున్నా. ఇంతకు ముందు ఇంట్లో భోజనం వండేదాన్ని. ఈయనకి ఒంట్లో బాలేక దాని తర్వాత పనికి వెళ్లటం కష్టమైంది. పిల్లలు చాలా చిన్నవాళ్లు, అందుకే ఇంట్లో పని మానేయాల్సొచ్చింది. అలాగే ఒకరోజు పిల్లలకి మ్యాగీ ఆమ్లెట్ చేస్తే చాలా నచ్చింది. ఈ దుకాణం అలా మొదలెట్టా. అసలు తెలియనే లేదు ఎన్ని సంవత్సరాలు గడిచిపోయాయో. ఏదో ఇక్కడ సంపాదించే డబ్బుతో ఇల్లు గడుస్తోంది నాకు. మీనా ఆంటీ కష్టే ఫలి అంటారు కదా, మీ ఇంటి కోసం మీరు ఎంత కష్టపడుతున్నారో చూస్తూ ఉండండి. మీ పేరు ఒకసారి బాగా ఫేమస్ అయిపోతుంది. అప్పుడు ఇక్కడ తినే కస్టమర్స్ ఇంకా పెరుగుతారు. ఆగండి, ఒక పని చేస్తా. నాది ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. అందులో మీరు మ్యాగీ ఆమ్లెట్ చేసే వీడియోని పెడతాను. నాది ఒక పేజ్ కూడా ఉంది, నేను ఇప్పుడే పెడతాను. ఆగండి ఒక్క నిమిషం. ఆ అమ్మాయి మాటలు విని మీనా చాలా సంతోషిస్తుంది. మీనాది ఒక చిన్న వీడియో చేసి అమ్మాయి తన సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తుంది. మీనా అంటే ఇదిగో మీ వీడియో చూస్తూ ఉండండి, కామెంట్స్ కూడా వచ్చేస్తున్నాయి. నేను మీ అడ్రస్ కూడా పెట్టాను. ఇప్పుడు అందరూ ఇక్కడికి మీ మ్యాగీ ఆమ్లెట్ తినటానికొస్తారు. సరే, నేను ఇంక వెళ్ళొస్తా. ఇంకా మీరు చేసిన మ్యాగీ ఆమ్లెట్ చాలా బాగుంది. సరేనమ్మా, నువ్వు నా కోసం ఇంత ఆలోచించావు, దానికి ధన్యవాదాలు. వస్తూ ఉండు. తప్పకుండా ఆంటీ, నా ఫ్రెండ్స్ని కూడా తీసుకొస్తాను. ఆ అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మీనా తన పనిలో నిమగ్నమైపోతుంది. మీనా వాళ్ళ బావగారు ప్రకాష్ బాగా తాగుబోతూ మీనా బాగా సంపాదించడం చూసి బాగా కుళ్ళుకునేవాడు అతను. కొన్ని నెలల క్రితం అతను కూడా మీనాని చూసి మ్యాగీ ఆమ్లెట్ తయారు చేయటం మొదలెట్టాడు. కానీ అతని మ్యాగీ ఆమ్లెట్ అంత టేస్టీగా ఉండేది కాదు. మీనా వీడియో సోషల్ మీడియా మీద వచ్చిన తర్వాత మీనా ఎక్కువ సంపాదించి వాళ్ళ ఆయనకి ట్రీట్మెంట్ చేయించింది. దగ్గర్లో ఉన్న స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేసింది, పిల్లలు చదువుకోవాలని. బాబుని 5వ తరగతిలో, పాపని 6వ తరగతిలో జాయిన్ చేసింది. ఒకరోజు సాయంత్రం మీనా మ్యాగీ ఆమ్లెట్ తయారు చేయటానికి మొదలెట్టింది. అక్కడ అందరూ నుంచునున్నారు. అప్పుడే 2 సూట్లలో వచ్చారు. మీ పేరేనా మీనా? ఇంకా ఈ బండి నడిపేది నువ్వేనా? అవునండి, నేనే మీనా. ఈ దుకాణం కూడా నాదే. మీరెవరండి? చూడండి, మేము ఫుడ్ ఇన్స్పెక్టర్స్. మీ బండిని పరీక్షించడానికి వచ్చాం. మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మీరు అన్హైజీనిక్ ఫుడ్ అమ్ముతున్నారని. అది ప్రజల ఆరోగ్యానికి హానికరం. మాకింకా ఏం చెప్పారంటే మీ బండిని పరిశుభ్రంగా ఉంచరు అని. అందువల్ల మేము మీ బండి మీద అమ్మే వస్తువుల్ని పరీక్షించాలి. మీకు నా గురించి ఎవరో తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీరు ఇక్కడున్నవన్నీ పరిశీలించొచ్చు. జాగ్రత్తగా చూడండి అంతా. నా దుకాణం దగ్గర మట్టి ఏం కనిపించదు. మీరు కావాలంటే కస్టమర్లను కూడా అడగచ్చు. మాకు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. మాకు ఏదైతే ఆర్డర్ వచ్చిందో దాని ప్రకారమే పనిచేస్తాం. జరుగు, మమ్మల్ని చెక్ చేయనివ్వు. ఇచ్చుడు, ఇదేంటిది? పాత గుడ్లు, పాత మ్యాగీ అంతా పాడైపోయాయి. తీసేయ్యే బండి ఇక్కడి నుంచి. నువ్విక మళ్ళీ ఈ బండి ఎప్పుడు పెడతావంటే నీ వంటల్లో ఎటువంటి లోపం లేనప్పుడు. ఇక వెళ్ళిక్కడి నుంచి. అరే, మీరు చేసేది అన్యాయం. నా సామానంతా అలా పాడు చేశారు. ఇది కరెక్ట్ కాదు కదా బాబు. ఇదంతా జరుగుతూ ఉంటే కస్టమర్లు చూస్తూ ఊరుకున్నారు, కానీ ఎవరికీ ధైర్యం సరిపోలేదు. ఇదంతా పాడు చేసిన తర్వాత ఫుడ్ ఇన్స్పెక్టర్లు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మీనా ఇప్పుడు దుకాణం పెట్టలేదు. మీనా 1-2 రోజులు అక్కడ వెయిట్ చేసింది, ఎవరైనా వస్తారేమో అని. కస్టమర్లందరూ ప్రకాష్ బండికి వెళ్లారు. మంచి పాఠం నేర్పించా మీనాకి. ఇప్పుడు చూస్తాను ఇక మీదట బండి ఎలా పెడుతుంది అని. మీనా వాళ్ల బావగారు ప్రకాష్ చాలా సంతోషించాడు. ఎందుకంటే ఇవన్నీ చేయించింది అతనే కాబట్టి. అప్పుడే అక్కడికి ఆ అమ్మాయి వచ్చింది, ఎవరైతే తన సోషల్ మీడియాలో వీడియో వేసిందో. ఆంటీ, మీరు ఆ ఫుడ్ ఇన్స్పెక్టర్ది కార్డ్ ఏమన్నా చూసారా? కనీసం పేరు తెలుసా? ఎవరొచ్చారో కనుక్కోటానికి వీలుగా ఉంటుంది కదా. తెలీదమ్మా, వాళ్లేమో గవర్నమెంట్ నుంచి వచ్చానన్నారు. నాకేమో చదువు సంధ్య రాదాయే. శైలి, నువ్వు టెన్షన్ పడకు. మా నాన్నగారు వాళ్ల ఫ్రెండు ఫుడ్ ఇన్స్పెక్టరు. అతనికి ఈ విషయం తెలిసే ఉంటుంది. అతను మనకి హెల్ప్ చెయ్యొచ్చు. సరే సరిత, నువ్వు అలాగే చెయ్యి. పాపం ఈ ఆంటీకి మనం హెల్ప్ చేసిన వాళ్ళమవుతాం. సరిత వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేస్తుంది, సత్యాన్ని తెలుసుకుంటుంది. శైలి, మీనా ఆంటీని ఎవరో మోసం చేశారు. ఏ ఫుడ్ ఇన్స్పెక్టరు ఇక్కడికి అసలు రాలేదుట. ఎవరో ప్లాన్ చేసి చేశారు. పాపం మీనా ఆంటీని బాగా మోసం చేశారు. ఏంటి, వాళ్ళు ఫుడ్ ఇన్స్పెక్టర్లు కాదా? ఆంటీ, సరిత వాళ్ళ నాన్నగారు
కనుక్కుంటున్నారు ఎవరన్నది. మీకెవరి మీదైనా అనుమానంగా ఉందా మిమ్మల్ని ఇలా మోసం చెయ్యొచ్చని? నాకంతా అర్థమైపోయిందమ్మా. ఆ ఎదురుకుండా బండి చూస్తున్నావా, అది మా బావగారు ప్రకాష్ది. ఆయనకి నేనంటే పడదు. ఇదంతా అతనే ప్లాన్ చేసి చేశాడు. నా కొట్టుకేమైందని అడగటానికి ఒక్కసారి రాలా. మీరు అస్సలు టెన్షన్ పడకండి ఆంటీ. నేను చెప్పేది చేస్తూ పోండి. మీనా వాళ్ల బావగారు ప్రకాష్ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది. పోలీసుల భయంతో మొత్తం ఒప్పేసుకుంటాడు ప్రకాష్. ఆ ఇద్దరు మనుషుల్ని పోలీస్ పట్టుకుంటారు. వాళ్ళు ఫుడ్ ఇన్స్పెక్టర్లు కాదు, ప్రకాష్ వాళ్ల మనుషులు మాత్రమే. నన్ను క్షమించండి ఇన్స్పెక్టర్ గారు, నా వల్ల తప్పు జరిగింది, నాకు శిక్ష వెయ్యొద్దు. మీనా, నీకు తెలుసు కదా, ఇంట్లో నేను ఒక్కడనే సంపాదించేవాడిని. ఒకవేళ నాకు శిక్ష పడితే మీ వదిన పిల్లలు అందరూ రోడ్డు మీద పడతారు. మీనా. ఇన్స్పెక్టర్ గారు, ఇతన్ని వదిలేయండి. నాకు మా వదిన పిల్లలు అంటే జాసుంది, అందుకే ఇలా అంటున్నా. సరే, అలాగే. మీరు చెప్పారు కాబట్టి వదిలేస్తున్నావండి. కానీ విను, ఇంకొక్కసారి ఈమెని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తేనా నేరుగా జైల్లో ఉంటావు. మీనా మనసు చాలా మంచిది. ప్రకాష్ లాగా కాకుండా తన్ని క్షమించేసింది. కాని పోలీస్ మాత్రం ప్రకాష్ని ఆ ఏరియాలో మ్యాగీ ఆమ్లెట్ బండి పెట్టకూడదన్నారు. మీనా వ్యాపారాన్ని పాడు చేసినందుకు ప్రకాష్ జుర్మానా కట్టాల్సి వచ్చింది. ఆ రోజు నుంచి ప్రకాష్ మీనాని ఇబ్బంది పెట్టడం మానేశాడు. మీనా మళ్ళీ కష్టపడి పని చేస్తోంది. ఇప్పుడు వాళ్ళ ఆయన ఆరోగ్యం కూడా బావుంది. అతను వచ్చి బండి దగ్గర హెల్ప్ చేసేవాడు. ఆ అమ్మాయిలు మీనాకి బాగా సహాయం చేశారు. అందుకే మీనా వాళ్ళకి ధన్యవాదాలు చెప్పింది. ఆహా, కోడలా, కూర ఎంత బాగా ఉండావే. నాకోసం ఇంకో రొట్టి చెయ్యవే కోళ్ళా. కడుపు నిండింది గాని మనసు నిండనే లేదే. కానీ అత్తయ్య, కలిపిన పిండి లేదు. సర్లేండి, ఇంకొంచెం కలుపుతాను. కోడలి పిల్ల, పిండి కలిపితే నా కోసం కూడా 2 రొట్టెలు చెయ్యమ్మా. వేడి వేడి రొట్టెలు తింటే ఆ రుచే వేరమ్మా. సరే మావయ్య గారు. అక్షర కిచెన్లోకి వెళ్లి చూసేసరికి తన తోటి కోడలు కిచెన్ మొత్తం క్లీన్ చేస్తూ ఉంటుంది. మాలిని, నువ్వు రొట్టెల పీట కడిగేశావా? అవునక్క, అత్తయ్య మావయ్య తినేలోపు ఇక్కడంతా క్లీన్ చేసేసానక్క. ఆ తర్వాత మనం ప్రశాంతంగా తినొచ్చు కదా. అంట్లు కూడా తోవేశానక్క. కానీ అత్తయ్య మావయ్యకి ఇంకా రొట్టెలు కావాలంట మాలిని. ఏంటక్క? కానీ నేను ఇప్పుడే ఇద్దరిని అడిగొచ్చాను. ఇంకొద్దన్నారు కదా అక్క, ఇప్పుడేమో ఇలా అంటున్నారు. మళ్ళీ పిండి కలపాల్సిందే మాలిని. ఆ తర్వాత మళ్ళీ క్లీన్ చేయాల్సిందే. అప్పుడప్పుడు ఈ కిచెన్ ఒక మినీ డాబాలా కనిపిస్తుంది. ఇక్కడ ఎప్పుడూ వంటలు జరుగుతూనే ఉంటాయి. ఓ కోడలా, రొట్టెలు అయ్యాయా లేదా? ఇద్దరు రోజంతా వంటిట్లో ఏం చేస్తారో ఏంటో. ఇద్దరు కోడళ్ళున్నా టైంకి తినడం మాత్రం అస్సలు అవ్వట్లేదు. ఇద్దరు చెవులు కొరుక్కుంటూనే ఉంటారు. వదినా, నాకు కొంచెం రైస్ కావాలి, కొంచెం తీసుకొస్తావా? అయ్యో రేఖ, అన్నం మొత్తం అయిపోయింది. ఉన్నదంతా మీరే తినేశారుగా. అలా ఎలా అయిపోతుందే? 100 కిలోల సంచి స్టోర్ రూమ్లో ఉంది. కానీ నా కూతురు కొంచెం అన్నం అడిగితే లేదంటావేంటే? చూసేవా అమ్మా, కోడళ్ళ హయాంలో తిండి తినడానికి కూడా కష్టమవుతుంది. ఇంకా ఇక్కడే నిలబడి నా మొహం చూస్తూ ఉన్నావే? త్వరగా వెళ్ళి కుక్కర్లో అన్నం పడే. నువ్వేమైనా వండి వార్చాలా ఏంటి? అక్షర కోపంగా కిచెన్లోకి వెళ్ళి, మాలి, ఆ కుక్కర్ ఇటీ. అక్క, నేనంతా క్లీన్ చేసి ఏం లాభం? నువ్వు ఒక్కొక్కటి మళ్ళీ అడుగుతున్నావు. నేనేం చెయ్యను. మనం ఎంత గింజుకున్నా మన బాధ అర్థం చేసుకునేవారు ఇంట్లో ఒక్కరు కూడా లేరు. బట్టలు మెషిన్ ఉతికేస్తుందట, అన్నం కుక్కర్ వండేస్తుందట, మనిద్దరికి ఇంకేం పనుండదట. ఏంటక్క, రోజు ఇదొక తలనొప్పి అయిపోయింది. ప్రతిరోజు లాస్ట్లో ఒక రొట్టి కానీ కొంచెం అన్నం కానీ మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు. సర్లే, అవి లై, ఇంకేం చేస్తాం? వాళ్ళు అడిగింది ఇవ్వకపోతే కొంచెం అన్నం పెట్టడానికి కూడా అత్తవారిని సతాయిస్తున్నామని అంటారు. ఇద్దరు కోడళ్ళు మళ్ళీ వంట చేస్తారు. ఇలా వాళ్ళు రోజంతా కిచెన్లో పనిచేస్తూ ఉంటారు. దానివల్ల వాళ్ళ పిల్లల చదువులు కూడా సరిగ్గా చూడలేకపోతారు. వాళ్ళిద్దరికీ ఒక్కొక్క బిడ్డ. అత్త, మామ మరియు ఆడపడుచుతో కలిసి మొత్తం 9 మంది ఉంటారు. అంతమందికి వండి వార్చి పెట్టడం, అంట్లు తోవడంతోనే వాళ్ళకి రోజంతా సరిపోతుంది. అక్క, మనిద్దరికీ రోజంతా కిచెన్లోనే సరిపోతుంది. ఈ ఇంటికి వాళ్ళు కోడళ్ళని కాదు, వంట మనిషిని పెళ్లి చేసుకున్నారేమో అని అనిపిస్తుంది అక్క. కరెక్ట్గా చెప్పావు మాలిని. రోజంతా పని చేసి చేసి బీరకాయల్లా తయారవుతున్నాం. అరే, ఇంట్లో 2 కోడళ్ళుంటే రోజంతా ఏదో ఒకటి చేస్తూనే ఉండాలా? అక్క, ఇప్పుడు పిల్లలు కూడా అంతా గమనిస్తున్నారు. మాలిని,
ఇకపై మనం ఊరుకోవద్దు. వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే నా దగ్గర ఒక ఐడియా ఉంది. నీ చెవిలా పడే. అక్షర తన తోటికోడలు మాలినికి తన ప్లాన్ మొత్తం చెప్తుంది. మర్నాడు ఉదయం టీలో వాళ్ళు తీపెక్కువ వేస్తారు. టీ తాగుతున్న అత్తగారితో కోడలు ఇలా అంటుంది. అత్తయ్య, మీకు షుగర్ టెస్ట్ చేస్తారండి? నాకెందుకే కోడలా? అలా అంటే ఎలా అత్తయ్య? ఇదిగో చూడండి, మీకెంత షుగర్ ఉందో. నేను ఇప్పుడే డాక్టర్ని పిలిపించి మీకు చెక్ చేయిస్తాను. మీకేమైనా అయితే? ఏంటే ఆపసకునం మాటలు. సరేలే, పనిలో పని మీ మావయ్య గారికి కూడా చెక్ చేయిద్దామే. ఆ తర్వాత డాక్టర్ ఇంటికొచ్చి, చూడండమ్మా, మీరు వెయిట్ చాలా తగ్గాలి, లేకపోతే ఈ షుగర్తో చాలా ప్రమాదం అవుతుంది. అంకుల్, మీరు డబుల్ వెయిట్ ఉన్నారు. ఫుడ్ విషయంలో మీరు చాలా కంట్రోల్గా ఉండాలి. 2 రొట్టెల కంటే ఎక్కువ తినకూడదు. దేవుడా, ఈ డాక్టర్ మా తిండి మీద పడ్డాడేంటి? అమ్మా, మీరు ఈ వయసులో చాలా హెల్తీగా ఉండాలి. మనవలు మనవరాళ్ళని మీరు చూడాలి కదా. ఫుడ్ విషయంలో కంట్రోల్గా ఉండాలి. నేనెందుకు అంత త్వరగా చేస్తాను డాక్టర్? నువ్వు ఈ రోజు నుంచి 2 రొట్టెలు చేయవే. డాక్టర్ వాళ్ళందరి బ్లడ్ శాంపిల్స్ తీసుకెళ్తాడు. అమ్మా, మీకు షుగర్ ఉంటుందని చెప్పాను కదా. ఈ రోజు నుండి మీరు రైసు, దుంపలు, స్వీట్స్ అస్సలు తినకూడదు. అంకుల్, మీకు కొలెస్ట్రాల్ చాలా ఎక్కువగా ఉంది. అందుకే మీరు కూడా ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రేఖ, నీ వెయిట్ చాలా ఎక్కువగా ఉంది. నువ్వు కూడా తిండి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నీకు ఇంకా పెళ్లి కూడా కాలేదు. నువ్వు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. సరే అయితే నేను వెళ్ళొస్తాను. అలా అని డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రాత్రికి అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాక రేఖ, వదినా, నాకు 2 స్పూన్ల అన్నం వడ్డించు. ఇదిగో రేఖ, 2 స్పూన్ల అన్నం. ఏంటొదినా, 2 స్పూన్ల అన్నమే పెట్టావు? మరి ఈ ఇంటి కోడల్ని అందరినీ జాగ్రత్తగా చూసుకోవాలి కదా. కోడలా, నాకో సగం రొట్టి ఇయ్యవే. లేదత్తయ్య, డాక్టర్ మిమ్మల్ని 2 రొట్టెల కంటే ఎక్కువ తినొద్దన్నాడు. అయినా మీరే అన్నారుగా ఈ రోజు నుండి 2 తింటానని. అందుకే నేను ఎక్కువ చేయలేదు. ఇప్పటి నుండి అందరికీ కొలత ప్రకారమే వంట చేస్తాం. అందరూ సగం సగం కడుపు నింపుకుని సైలెంట్గా వాళ్ళ గదుల్లోకి వెళ్ళిపోతారు. ఈరోజు ఆ 2 కోడళ్ళు మొదటిసారి ప్రశాంతంగా టైంకి భోంచేస్తారు. అక్షర ఐడియాతో అందరి అలవాట్లు చాలా మారుతాయి. అత్త, మామ మరియు రేఖ వాకింగ్కి వెళ్ళి వాళ్ళ డైట్ విషయంలో కంట్రోల్గా ఉండి హెల్తీ ఫుడ్ని తగిన మోతాదులో తింటారు. అక్షర ఐడియాకి డాక్టర్ సహకరిస్తాడు. అసలు ఆ డాక్టరు, ఆ రిపోర్ట్లు అన్నీ అబద్ధాలే. అబద్ధాలు చెప్పడం పాపం అంటారు. కానీ ఆ అబద్ధం వల్ల ఎవరికైనా మంచి జరిగితే అందులో తప్పే. Thanks for watching.